చాలామంది క్రైస్తవులకి పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న తేడా తెలియదు. అసలు వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారో, క్రొత్త నిబంధనలో ఉన్నారో కూడా చాలామందికి తెలియదు. ఈ మాట వినగానే చాలామంది అనుకుంటారు ఏమంటే, పాత నిబంధనలో లేవు గానండి, మేము క్రొత్త నిబంధనలోనే ఉన్నాము. క్రొత్త నిబంధన అనగానే బైబిల్‌లో ఉన్న ఈ క్రొత్త నిబంధన పుస్తకంలో అనుకుంటారు. మాట్లాడుతుంది ఈ క్రొత్త నిబంధన పుస్తకం గురించి కాదు, క్రొత్త నిబంధన యుగము గురించి. మీకు అర్థమైందండి ఈ మాట? బైబిల్‌లో క్రొత్త నిబంధన అని ఒక బుక్ ఉంది. బైబిల్ మొత్తం 2 బుక్కులు కలయిక. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 37 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఆ 27 పుస్తకాలన్నిటినీ కలిపి క్రొత్త నిబంధన గ్రంథం అంటాం. యుగము కాదు, గ్రంథం. మన ముందు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో కాదు, క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాం. క్రొత్త నిబంధన కింద ఉన్నామంటే క్రొత్త నిబంధన యుగంలో ఉన్నామని అర్థం. అంటే క్రొత్త నిబంధన యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమ్మరించబడిన తరువాత ప్రారంభమైంది. అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దగ్గర నుంచి క్రొత్త నిబంధన యుగం ప్రారంభమైంది. క్రొత్త నిబంధన పుస్తకం ప్రారంభం ఎప్పుడు? మత్తయి సువార్త నుండి. మీకు అర్థమైందా రెండిటి మధ్య డిఫరెన్సు? క్రొత్త నిబంధన యుగము అంటేనేమో యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద కుమ్మరించబడినప్పుడు. అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రారంభం నుంచి క్రొత్త నిబంధన యుగం కిందకు వస్తుంది. మరి క్రొత్త నిబంధన గ్రంథం అంటే మన చేతిలో ఉన్న బుక్కు. అంటే మత్తయి సువార్త దగ్గర నుంచి మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అక్కడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నింటినీ కలిపి క్రొత్త నిబంధన గ్రంథం కింద పెట్టారు. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాము కాకుండా క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాం మనం. ఈ మాట అర్థమైందా? క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాం. ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మనతో ఒక క్రొత్త నిబంధన చేశాడు అని అర్థం. పాత నిబంధన ఎందుకు అంటే అది సరి అయిన విధంగా వాళ్ళు దాన్ని పరిపూర్ణం చేయలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు తానే వచ్చి ఆ పాత నిబంధన అంతా నెరవేర్చి ఆయన తన రక్తం ద్వారా ఒక క్రొత్త నిబంధనను స్థాపించాడు. కాబట్టి ఆ నిబంధనలో, అంటే యేసుక్రీస్తు చేసిన ఆ నిబంధనలో ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాడు. నెరవేర్చి మరి దానికంటే విలువ తక్కువైంది ఇచ్చాడా అంటే కాదు. పాత నిబంధన కంటే కూడా ఇంకా వాల్యుబుల్ అయిన క్రొత్త నిబంధన మనకు దగ్గరికి ఇచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే తెలియక, యేసుక్రీస్తు వచ్చి యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ మార్చేశాడండి, యేసుక్రీస్తు క్రొత్త ఆజ్ఞలు ఇచ్చేశాడు అంటాడు. లేదు, యేసుక్రీస్తు చేసింది ఏమిటంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చి అవి ఆజ్ఞలు ఇంకా డెప్త్ చేశాడు. అంటే స్థాయి పెంచాడు, స్టాండర్డ్ పెంచాడు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త నుంచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఏమంటున్నాడు? కొట్టివేయడానికి నేను రాలేదు. మరి దేనికి వచ్చాను? నెరవేర్చుటకే గాని కొట్టివేయడానికి నేను రాలేదు. ఇంకా ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు, అంటే యేసుక్రీస్తు తన శరీరం అందు ఆ ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చేంత వరకు దాని నుంచి ఒక పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోదు. నెరవేరిస్తే ఇక అది తప్పిపోతుంది, వేరే వస్తాయని అర్థం. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? ధర్మశాస్త్రం అంతా వేరే అంతవరకు సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఎందుకు సున్నా గురించి పొల్లు గురించి అంత కరెక్ట్గా చెప్పాల్సి వచ్చింది అంటే, హీబ్రూలో
22 లెటర్స్ ఉంటాయి. ఆ 22 లెటర్‌లో ఒక్కొక్క పొల్లుకి కూడా ఒక లెటర్ ఉంటుంది. అవే లెటరు పొల్లుకి ఉంటాయి. అవే లెటరు సున్నాకి ఉంటాయి. మన తెలుగు భాషలో ఉన్నట్లుగా ఏది తలకట్టు, దీర్ఘం ఇవట్లాంటివి అవన్నీ కూడా ఆ పదాల్లోనే ఉంటాయి. మళ్ళీ వాటికి ప్రత్యేకంగా ఒత్తులు, పొల్లులు అంటూ ఏమీ ఉండవు. ఏవైతే 22 లెటర్స్ ఉన్నాయో అవే ఆ ఒత్తుగా, అవే పొల్లుగా ఉంటాయి. అంటే ప్రతి లెటరు కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తూ ఉంటుంది. హీబ్రూ భాష యొక్క గొప్పతనం అదే. ప్రతి లెటర్ పేరులో కూడా యేసుక్రీస్తు దాగి ఉంటాడు. ఆయన యొక్క నామం దాగి ఉంటుంది. ఆయన యొక్క పేరు దాగి ఉంటుంది దాంట్లో. ప్రతి పదంలో అండి 22 అక్షరాల్లో ఉన్న ప్రతి పదం వెనక యేసు ప్రభువుని సూచించే ఒక మాట ఉంటుంది. అది హీబ్రూ భాష యొక్క గొప్పతనం. అందుకని ప్రభు ఏమంటున్నాడు, ధర్మశాస్త్రం అంతా నెరవేరేదాకా దాని నుంచి ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదు. ఇంకా చదువుదాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు అలాగూ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడతాడు. అంతకుముందు కూడా చెప్పాను ఈ మాట, మళ్ళొకసారి చెప్తున్నాను. ఈ ఆజ్ఞలలో అంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలలో ఒకదానినైనా మీరి, ఉదాహరణకి నేను ఒక ఆజ్ఞను మీరి నీకేం చెప్తున్నాను, ఇదిగో ఆజ్ఞ ఎట్లా ఉంది, ఇది చెయ్యాలి అని నేను బోధించాను అనుకో, నన్ను దేవుడు పరలోక రాజ్యంలో అల్పుడుగా చూస్తాడు. ఈ మాట అర్థమైందండి? నేను మేరుతున్నాను ఆజ్ఞ, నీకు బోధిస్తున్నాను చెయ్యాలి అని. అట్లాగా చేస్తే గనక పరలోక రాజ్యంలో అల్పుడు. అలా కాకుండా ఎవరైతే దానిని గైకొని అంటే పాటించి బోధిస్తారో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసుక్రీస్తు వీటన్నిటినీ పాటించి గైకొని బోధించాడు కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో గొప్పవాడుగా చెప్పబడుతున్నాం. ఇంకా చూద్దాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట కూడా చాలా జాగ్రత్తగా చూసి మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. అధికంగా ఉంటేనే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఒకవేళ అధికంగా లేదు, వాళ్ళ నీతి కంటే కూడా నీ నీతి తక్కువగా ఉంది, పోనీ తక్కువ కాకపోయినా వాళ్ళ నీతిలాగానే ఉంది, నువ్వు పరలోక రాజ్యంలోనికి పోవు. ఈ మాట అర్థమైందండి? నీ నీతి ఎట్లా ఉండాలి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఎక్కువగా ఉండాలి. దానికి సమానమైన దానికంటే తక్కువ ఉన్నా నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళవు. చాలామంది ఈ మాటను పట్టుకొని ఏమనుకుంటారంటే శాస్త్రుల నీతి అంటే ఏంటి? వాళ్ళు దశమ భాగం తప్పనిసరిగా ఇస్తారు. శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా దశమ భాగం తప్పనిసరిగా ఇస్తారు. తర్వాత వారానికి 2 మార్లు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. కాబట్టి శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. కాబట్టి మనమేం చేయాలి? దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు కాబట్టి కనీసం మనకు వారానికి ఎన్నిసార్లు ఉండాలి? 3 సార్లైనా ఉండాలి. అలా ఉంటేనే మనం పరలోకం పోతాం, లేకపోతే మనకు నరకమే అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది సరైనది కాదు, సరైన ఆలోచన కాదు. అదేంటండి మరి శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దశమ భాగం ఇస్తున్నారు కదా, ఉపవాసం ఉంటున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే యేసుక్రీస్తు చెప్పింది ఇది దశమ భాగాల కోసమో ఉపవాసాల కోసమో కాదు. మరి దేనికోసం? నీతి గురించి చెప్పాడు. మీకు అర్థమైందండి ఈ మాట? నీతి గురించి చెప్తున్నాడు. ఏ నీతి? జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథం మొత్తంలో 3 రకాలైన నీతులు మనకుంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. మొదటిది మానవ సంబంధమైన నీతి. ఇది అందరికీ ఉండేది కామన్గా. మానవ నీతి అంటాం. స్వనీతి లేదా మనస్సాక్షికి సంబంధించిన నీతి. ఆ నీతి చాలామందికి ఉంటుంది. కుల మతం వర్గ భేదాలు ఏవి తేడా లేదు,
అందరికీ సహజంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి, మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కడికి ఆ మానవ సంబంధమైన నీతి ఉంటుంది. ఏముంటుంది? ఎదుటివాడికి మేలు చేస్తే థ్యాంక్స్ అని చెప్పడం, లేదా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తే మనం కూడా మేలు చేయాలని చెప్పడం. అంటే వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇది మానవ సంబంధమైన నీతి. ఇది అందరికీ ఉండేదే, కామన్‌గా మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈ నీతి, మానవ సంబంధమైన ఈ నీతి మనలను పరలోకం చేర్చే అంతగా సరిపోదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నిన్ను త్రాసులో తీసినప్పుడు నిన్ను ఒక పక్క, నీకున్న మానవ సంబంధమైన నీతి ఒక పక్క ఏస్తే అది పైకి తేలుతా ఉంటుంది. నువ్వేమో కిందికి తేలుతా ఉంటావు. అంటే నువ్వు త్రాసులో సరిపోవన్నమాట. సరిపోవు కాబట్టి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను పక్కకు నెట్టేస్తాడు. మెనే మెనే టెక్లు ఉపార్సిన్ అనే మాటలో మనం ఇదే చెప్పుకున్నాం. అది చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటుంది. మెనే మెనే టెక్లు ఉపార్సిన్, దాంట్లో కూడా అక్కడ ఈ నీతి గురించి చెప్పబడింది. అక్కడ మానవ సంబంధమైన నీతిని దేవుడు త్రాసులో పెట్టి చూస్తే కనుక అదేమో పైకి తేలుతూ ఉంటుంది, నువ్వేమో కిందికి పోతూ ఉంటావు. సరిపోదు నీకు ఆ నీతి. అంటే మానవ సంబంధమైన నీతి నిన్ను పరలోకానికి చేర్చదు. ఇక రెండవ నీతి ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. అంటే పాత నిబంధన గ్రంథం ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరైతే దాని ప్రకారం జీవించారో, దాని ప్రకారం బ్రతికారో వాళ్ళు నీతిమంతులు. ఈ మాట అర్థమైందా? పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి నడిచేవారు దేవుని దృష్టికి నీతిమంతులు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఇది ఎవరు చేస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యూదులు, వీళ్ళందరూ కూడా ఏ నీతి కలిగి ఉంటారంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలిగి ఉంటారు. ఈ నీతి కూడా మనలను పరలోకం చేర్చే అంతగా మనకు సరిపోదు. అంటే నిన్ను త్రాసులో పెట్టి దేవుడు నేను ఒక పక్క, ధర్మశాస్త్ర సంబంధమైన నీ నీతి ఒక పక్క వేస్తే ఇదేమో పైకి తేలుతుంది, నువ్వేమో కిందికి వస్తూ ఉంటావు. అంటే ఇది సరిపోదు త్రాసులో. కాబట్టి దేవుడు నిన్ను పక్కకు నెట్టేస్తాడు. మరి ఏ నీతి కావాలి అంటే విశ్వాస మూలమైన నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన నీతి అంటే యేసుక్రీస్తును నమ్ముకోవటం ద్వారా నీకు కలిగే నీతి. ఈ మాట అర్థమైందారా? 3 రకాలైన నీతుల గురించి చెప్తున్నా. ఒకటి మానవ సంబంధమైన నీతి, అందరికీ ఉండేది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి యూదులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు వీళ్ళకు ఉండేది. ఇది కూడా సరిపోదు పరలోక రాజ్యాన్ని చేరడానికి. మరి పరలోక రాజ్యాన్ని చేరడానికి సరిపోయిన నీతి ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైన నీతి. పౌలు రోమాపత్రికలో దీని గురించి బాగా చెప్పాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వాళ్ళకి నీతిని అనుగ్రహిస్తాడు. ఆ నీతి నిన్ను పరలోకానికి చేర్చడానికి సరిపోతుంది. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు కలిగిన నీతి ఎటువంటిదంటే అది శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి అది. ఈ నీతి గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మీకు అర్థమైందా ఈ మాట? ఎలా అర్థమవుతుందా? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అంటే ఉపవాసాల గురించో, దశమ భాగాల గురించో కాదు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఎటువంటిదంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి. మరి దానికంటే అధికమైన నీతి ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు కలిగే నీతి. ఆ నీతి నీకు ఉండాలి. అది ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. కానీ చాలామంది తెలియక ఏమనుకుంటారంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ నీతి ఉండాలండి. అంటే మనం దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. ఉపవాసాలంటే వాళ్ళు 2 సార్లు ఉంటున్నారు కాబట్టి మనం 3 సార్లు ఉండాలి, లేకపోతే నరకమే మనకి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అది కాదు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి ఏంటంటే యేసుక్రీస్తునందు నీవు నేను విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన నీతి అది ఎటువంటిదంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి. ఆ నీతి నీకుంటే ఆ నీతి నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి యేసు ప్రభు ఎంత భేదం చూపించాడు. భేదం అంటే పాత నిబంధనను ఆయన నెరవేర్చి దాని యొక్క స్థాయిని పెంచి క్రొత్త నిబంధనను మనకిచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పాత నిబంధనను యేసుక్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చి దానికంటే ఉన్నతమైన స్థాయి ఉన్న క్రొత్త నిబంధన ఆజ్ఞలను దేవుడు మనకిచ్చాడు. అంటే పాత నిబంధన ఆజ్ఞలను కొట్టివేయడం కాదు, పాటించాడు. మరి మీరు వాటిని పాటించొద్దు అనట్లేదు, కానీ వాటిని యొక్క డెప్త్ని ఇంకా పెంచి ఇదిగో ఇది చేయాలి అంటున్నాడు. అంటే క్రొత్త నిబంధన స్థాయి నువ్వు చేరుకున్నావంటే ఆటోమేటిక్గా పాత నిబంధన స్థాయి నువ్వు నెరవేర్చేస్తావు. నెరవేర్చడమే కాదు, దాన్ని దాటిపోయావు కూడా అని అర్థం. ఇది యేసుక్రీస్తు మనకి ఇచ్చింది. అంటే పాత నిబంధన స్థాయిని ఇంకా పెంచాడు. మరి పెంచితే ఎట్లాగండి? పాత నిబంధననే అందుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. వాళ్ళ వల్ల కాలేదు, చేతులు ఎత్తేశారు. అందుకే యేసు ప్రభు వచ్చి నెరవేర్చాడు. మరి క్రొత్త నిబంధన డెప్త్ ఇంకా పెంచి స్టాండర్డ్ ఇంకా పెంచితే అసలు దీన్ని అందుకునే స్థాయి మనిషికి ఉంటుందా? ఉండదు. కానీ మనిషి చేస్తాడు, చేయగలడు. ఎట్లాగంటే దేవుడి యొక్క సహాయం ఇక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో నువ్వు చెయ్యి అంతవరకే, కానీ క్రొత్త నిబంధనలో నీవు చెయ్యి, నేను నీ దగ్గరుండి నీతో ఉండి చేపిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే, ఉదాహరణకి నువ్వే ఒక స్త్రీగా ఇంట్లో పని, వంట పని మొత్తం చేయాలి. నీ హస్బెండ్, నీ భర్త యొక్క ఎటువంటి సహకారం ఉండదు. అన్ని పనులు నువ్వే చేయాలి. ఉదయం లేచి నువ్వే టిఫిన్ చేయాలి, భోజనం రెడీ చేయాలి, నువ్వే బట్టలు ఉతుక్కోవాలి. అన్ని పనులు, ఇంటి పనులు, ఒంటి పనులు, వంట పనులు అన్నీ నువ్వే చేయాలి. అంటే భర్త యొక్క సహాయ సహకారాలు ఏమీ ఉండవు, అన్నీ నువ్వే చేయాల్సిందే. కానీ క్రొత్త నిబంధన స్థాయి వచ్చిన తర్వాత వాటికంటే ఎక్కువ పనులు ఉంటాయి, ఇంకా ఎక్కువ చేయాలి. అక్కడ నువ్వు ఒక కూర చేస్తే ఇక్కడ 2 కూరలు చేయాలి, మన భాషలో చెప్పుకోవాలంటే. అక్కడ నువ్వు ఒక పని చేస్తే ఇక్కడ 2 పనులు చేయాలి. కానీ ఇక్కడ ఈ 2 పనులు కూడా నువ్వు ఈజీగా చేయగలుగుతావు. ఎట్లాగా? నీ భర్త యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు తోడు ఎప్పుడు నీకు ఉంటాయి. ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి సింపుల్గా అయిపోతాయి. ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న డిఫరెన్స్. పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చి చెయ్యి, నెరవేర్చు, చెయ్యి అని అన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంతకంటే డెప్త్ ఉన్నవి ఇచ్చేసి చెయ్యి అన్నాడు. కానీ చేసేటప్పుడు ఆయన యొక్క 100% సహకారం కూడా దేవుడు మనకు ఉంటుంది. అంటే దేవుడే మనతో ఉండి, మనలో ఉండి వాటన్నిటిని నెరవేర్చేలాగా సహాయం చేస్తాడు. ఇది డిఫరెన్స్. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. క్రొత్త నిబంధనలో దేవుడు ఎటువంటి స్థాయి పెంచాడో చూద్దాం. 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, యేసు ప్రభు ఇప్పుడు అదే పాత నిబంధన ఆజ్ఞ యొక్క స్థాయిని పెంచుతున్నాడు. పాత నిబంధనలో ఏమి రాయబడి ఉంది? నరహత్య చేయవద్దు. అబ్బాయి జాగ్రత్త, నరహత్య చేయొద్దు. నరహత్య చేస్తే గనక మీరు విమర్శకు లోనవుతారు అని ఉంది. కానీ యేసుక్రీస్తు ఇప్పుడు క్రొత్త నిబంధన ఇచ్చేటప్పుడు ఈ ఆజ్ఞ యొక్క స్టాండర్డ్ని, ఆ డెప్త్ని ఇంకా పెంచుతున్నాడు. ఏమని పెంచుతున్నాడు? నేను మీతో చెప్పేది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పాత నిబంధనలో నరహత్య చేస్తే విమర్శకు లోనవుతాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభు దాని యొక్క స్థాయిని ఇంకా పెంచి, అబ్బాయి నరహత్య దాకా కాదు, నీ సహోదరుడి మీద నువ్వు కోప్పడితే గనక నువ్వు విమర్శకు లోనైనట్లే. జాగ్రత్త. అదేందయ్యా, పాత నిబంధనలు నరహత్య చేస్తే కదా విమర్శకు లోనయ్యేది? లేదు లేదు, ఇప్పుడు స్టాండర్డ్ పెరిగింది. నువ్వు కోప్పడితే చాలు నీ విమర్శకు లోనవుతావు. జాగ్రత్త. నువ్వేం చేయవు, కోప్పడితే చాలు. అంటే కోప్పడకుండా ఉంటారండి ఏం తప్పు చేసినా అంటే అక్కడ రీజన్ ఉంది. నిర్నిమిత్తముగా, అక్కడ ఒక అంకె వేసి ఉంటుంది. నిర్నిమిత్తముగా అంటే వితౌట్ కాజ్,
కారణం లేకుండా ఊరికే కోప్పడితే గనక నీవు విమర్శకు లోనవుతావు. కాబట్టి పాత నిబంధనలో నరహత్య, కానీ ఇక్కడ కేవలం కోపగించుకుంటేనే, అది కూడా కారణం లేకుండా కోపగించుకుంటే, అంటే ఆ కోపమే దేనికి ఈక్వల్ అయింది? నరహత్యకు ఈక్వల్ అవుతుంది. అంటే ఆ పాత నిబంధన యొక్క స్థాయిని దేవుడు పెంచేశాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ సహోదరుని మీద కోప్పడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్తే గనక మహాసభకు లోనవుతావు. జాగ్రత్త. కోప్పడితేనే విమర్శకు లోనవుతావు. ఏంటి అతను అని విమర్శించే విధంగా. మరి వ్యర్థుడా అని చెప్పావా అనుకో, ఇటు వినాలి. ఏమని చెప్తున్నాడు? నీ సహోదరుని చూసి వ్యర్థుడా అన్నావు అంటే పనికి రానోడా, వేస్ట్ ఫెలో అని ఒక మాట వాడా మన భాషలో చెప్పాలంటే. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వ్యర్థుడా అనే చోట రాక, ప్రతి వర్షన్లో కూడా వ్యర్థుడా అనే పదానికి బదులు రాక అనే ఉంటుంది. ఈ రాక అనే పదానికి అర్థం ఏంటంటే పనికి రానివాడు, దేనికి ఉపయోగపడినవాడు అని నువ్వు ఏ వ్యక్తినైనా చూసి అన్నావంటే జాగ్రత్త, మహాసభకు లోనవుతావు. అంటే మహాసభ అంటే దేవుడే సింహాసనాసీనుడై ఉండి నీవు ఆయన ముందు నిలబడతావు. ఏంట్రా వాడు వ్యర్థుడా అంటే వాడు వేస్ట్ ఫెలోనా? అట్లాంటి వేస్ట్ ఫెలోని సృష్టించిన నేనేమవ్వాలి మరి ఇప్పుడు అంటాడు దేవుడు. నేను సృష్టించానంటే ఒక మంచి కారణం ఉంది, ఒక మంచి పని వాడికి ఉపయోగించాను కాబట్టి నేను వాడిని సృష్టించాను. ఆ పని ఏంటో నీకు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. వాడిని వేస్ట్ ఫెలో అంటానికి నువ్వెవడవురా అని యేసు ప్రభు అంటాడు. మీకు అర్థమైందా ఇది? కాబట్టి ఈ భూమి మీద ఎవరు కూడా పనికి మాలినోళ్ళు కాదు, వేస్ట్ వాళ్ళు అసలే కాదు. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక కారణం ఉంచాడు. ఇదిగో నువ్వు భూమి మీదకి వెళ్ళి ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. వాళ్ళు పనికి రాని వాళ్ళు అంటానికి నువ్వెవరు అసలు? అలాగా అన్నావే అనుకో, మహాసభకు లోనవుతావు. దేవుడు నిన్ను సభలో పెట్టి నువ్వెవడరా ఆ మాట అంటానికి అని దేవుడు నిన్ను తీసుకుంటాడు, యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి నీ మాట ఏదో వినలేదని, జనరల్గా మనం ఎట్లాంటి పదాలు ఎప్పుడు ఆడతాం? నీ మాట వినలేదని, నువ్వు చెప్పినట్లు వాడు నడుచుకోలేదని, ఇట్లాంటి త్వరగా పదాలు వాడేస్తాం. దేవుడు అంటున్నాడు, అట్లాగా వాడితే నిన్ను జాగ్రత్తగా దేవుడు మహాసభకు లోన్ చేస్తాడు. అడుగుతాడు, అతడు వేస్ట్ ఫెలో అని నీకు తెలుసా? సృష్టించింది నేను కదా, అసలు ఒకటి సృష్టించింది. ఏం ఉపయోగం లేని వాడిని నేను సృష్టించను కదా. కాబట్టి ఆ ఉపయోగం ఏందో నీకు తెలియనప్పుడు ఆ మాట వాడవద్దు అనవసరంగా అని దేవుడు నిన్ను గద్దిస్తాడు. కాబట్టి కొత్త నిబంధన స్థాయి వచ్చిన తర్వాత ఆ స్థాయిని ఏం చేశాడు? యేసు ప్రభు ఇంకా పెంచాడు. ఆజ్ఞలు కొట్టేయలేదు, కానీ దానికంటే ఎక్స్ట్రాగా ఇంకా యాడ్ చేశాడు. ఇంకా చూద్దాం. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. ద్రోహి అనే పదానికి ఇంగ్లీష్లో అక్కడ ఏముంటుంది అంటే ఫూల్ అని ఉంటుంది. మూర్ఖుడా అని పదం వాడితే కనుక దేవుడు ఏం చేస్తాడు? నేను నరకాగ్నికి లోను చేస్తాడు. కాబట్టి ఏమైనా చేసినట్టు యేసుక్రీస్తు పాత నిబంధన యొక్క స్థాయిని ఇంకా పెంచాడే తప్ప ఆయన ఏమీ తగ్గించలేదు. అలాగని అది తీసి పక్కనేయమని చెప్పలేదు. మీకు అర్థమైందండి? నరహత్య చేయవద్దు అని మాత్రమే ఉంది. ఓరు బాబు, నరహత్య దాకా వెళ్తున్నావు, అది కాదు. నువ్వు కోప్పడితే, నిర్నిమిత్తంగా కోప్పడితే చాలు విమర్శకు లోనవుతావు. ద్రోహి అన్నావంటే చాలు మహాసభకు లోనవుతావు. మూర్ఖుడా అని అన్నావంటే చాలు, ఇదిగో నరకాగ్నికి లోనవుతావు అని యేసు ప్రభు చెప్పాడు. అంటే క్రొత్త నిబంధన యొక్క ఆజ్ఞలు ఇంకా డెప్త్ పెంచాడు. ఇంకా చూద్దాం, 27వ వచనం కూడా చూద్దాం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. యేసు ప్రభు వచ్చి ధర్మశాస్త్రాన్ని తీసి పక్కనేయలేదు, కానీ ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల యొక్క డెప్త్ని, స్టాండర్డ్ని ఇంకా పెంచుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది? వ్యభిచారం చేయకూడదు అంటే శారీరకంగా.
యేసు ప్రభు అంటున్నాడు, బాబు శారీరకంగా కాదు, ఒక స్త్రీని మోహపు చూస్తే నీ హృదయంలో నువ్వు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త. అంటే ఇక ఆ అవకాశం లేదు. శరీరంతో కాదు, కనీసం మనసుతో కూడా వ్యభిచారం చేయటానికి నీకు అవకాశం లేదు. ఇది క్రొత్త నిబంధన యొక్క స్థాయి. అంటే దానికంటే తక్కువ స్థాయి అంటే కాదు, చాలా ఉన్నతమైన స్థాయి. స్టాండర్డ్ పెరిగింది, డెప్త్ పెరిగింది. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణమును ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, అప్రమాణం చేయొద్దు అంటే ప్రమాణాన్ని తప్పొద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట, అంటే పాత నిబంధనలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, అసలు ప్రమాణం అనే దానికి వెళ్ళమాకండి. అసలు ప్రమాణం అనే జోలికే పోమాకండి. ప్రమాణం చేయటం ఎందుకు, దాన్ని తప్పటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అసలు ప్రమాణం జోలికే పోమాకండి. అసలు ఒట్టు పెట్టుకునే మాట జోలికే పోమాకండి. ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదంటే, ఆకాశం తోడని నువ్వు ఎప్పుడైనా అన్నావు అనుకో, జాగ్రత్త. అదేంటి? దేవుని సింహాసనం. భూమి తోడు అని నువ్వు ఒట్టు పెట్టావు అనుకో, అది ఆయన పాదపీఠం అయ్యా. యెరూషలేము తోడనొద్దు, అది మహారాజు పట్టణం. పోనీ ఆకాశం తోడు లేదు, భూమి తోడు లేదు, పోనీ యెరూషలేము తోడు లేదు, నా తోడని నా తల మీద పెట్టావు అనుకోండి, ఓరి బాబు ఎందుకు అనవసరంగా నీ తల మీద చేపెట్టుకుంటావు? ఏం చేయగలుగుతావు చెప్పు? నువ్వు నీ తలలో ఒక తెల్ల వెంట్రుకని నల్లగా చేయగలుగుతావా? నల్ల వెంట్రుకని తెల్లగా చేయగలుగుతావా? ఆ రంగేస్తే అవుద్దులేండి, రంగేస్తే అవుద్దేమో తెల్ల వెంట్రుకని నల్లగా, కానీ న్యాచురల్గా అయితే మళ్ళీ దాన్ని నలుపుగా నువ్వు తీసుకురాలేవు కదా, చేయలేవు కదా. ఒక తెల్ల వెంట్రుకనే నల్ల వెంట్రుకగా మార్చలేని నీకు ఈ ఒట్టు పెట్టుకునే బాధ ఎందుకు నాయన? అసలు ఏ మాత్రం కూడా ఒట్టు పెట్టుకోవద్దు అసలు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? దాన్ని పాత నిబంధన యొక్క ఆజ్ఞ యొక్క స్థాయిని పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాత నిబంధన కష్టమా, కొత్త నిబంధన కష్టమా? కొత్త నిబంధనే కష్టం. ఎందుకంటే చాలా డెప్త్ పెంచాడు, చాలా లోతుగా ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనే చాలా ఈజీ. ఎందుకంటే దేవుని యొక్క సంపూర్ణమైన సహాయం ఇక్కడ ఉంటుంది. దేవుడే మనలో నివాసం చేసి నివసించి వాటిని చక్కగా నెరవేర్చేలాగా ఆయన నడిపిస్తాడు. కానీ పాత నిబంధనలో అది లేదు, ఆ హెల్ప్ నేచర్ లేదు. నీవంతట నువ్వే శ్రమ పడాలి, కష్టపడాలి. ఎంత కష్టపడినా నువ్వు దాన్ని సాధించలేవు. కానీ ఇక్కడ తోడుంటాడు దేవుడు, నీ లోపలే ఉంటాడు, నీతోనే ఉంటాడు, అనుక్షణం నీ ప్రక్కనే ఉంటాడు, ఆదరణకర్తగా సహాయకర్తగా ఉండి ప్రతిదీ నీకు గైడెన్స్ ఇచ్చి ప్రతి క్షణం ఇదిగో ఎట్లా చేయి, ఎట్లా నడు, ఇట్లా మాట్లాడు అని గైడెన్స్ ఇచ్చి వాటిని క్రాస్ చేసుకొని ఆయన ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఏది కష్టం? పాత నిబంధనే కష్టం, ఎందుకంటే ఎవరు హెల్ప్ లేదు కాబట్టి. క్రొత్త నిబంధన చాలా ఈజీ, ఎందుకంటే యేసు ప్రభు మనకు తోడున్నాడు, నడిపిస్తున్నాడు కాబట్టి ఇరువురు కూడినుట మేలు అని దేవుని వాక్యంలో ఉంది. ప్రసంగి అంటాడు, ఒంటిగాడి ఉండటం కంటే కూడా ఎట్లా ఉండాలంట? ఇద్దరు కలిసి ఉండటం చాలా మేలు. కాబట్టి పాత నిబంధనల స్థాయిలో ఒంటిగాడిగా నువ్వు ఉన్నావు, అది కష్టమైంది నీకు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇద్దరు కూడి ఉంటున్నారు. అంటే ఎవరు? నీవు, నీ రక్షకుడైన యేసుక్రీస్తు, ఇద్దరు కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇది ఎట్లా అవుతుంది? చాలా ఈజీగా అవుతుంది. డెప్త్ పెరిగింది, స్థాయి పెరిగింది, కానీ ఈజీగా దాన్ని రీచ్ అవుతున్నావు. ఎట్లాగంటే ఆయన యొక్క సంపూర్ణమైన హెల్ప్ నీకు ఉంటుంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇంకో మాట కూడా చూద్దాం. 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, పాత నిబంధనలో ఏ మాట వాడాడంటే ప్రభు, అబ్బాయి నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె. ఎట్లాగా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి నీ శత్రువు విషయానికి వస్తే నీ శత్రువును ద్వేషించు అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, ద్వేషించు. ఎందుకంటే శత్రువు కదా, వాడిని ద్వేషించాలి. పొరుగువాడు కదా, నీ సహోదరుడు కదా, ప్రేమించాలి అని చెప్పాడు. కానీ యేసు ప్రభు
ఆ ఆజ్ఞని యొక్క స్థాయిని ఇంకా పెంచుతున్నాడు. ఏమని పెంచుతున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండేలాగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యండి. అంటే పొరుగువాడిని ప్రేమించొద్దని చెప్పాడా? అట్లాంటివేమీ లేదు. పొరుగువాడిని ప్రేమించడమే, అందుట్లో ఎటువంటి తేడా లేదు. కానీ శత్రువును ద్వేషిస్తున్నావే, ఆ స్వభావం మార్చుకో. నువ్వు శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకో. నేను హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం నేర్చుకో. అంటే పాత నిబంధన యొక్క స్థాయిని ఏం చేశాడు? ఇంకా పెంచాడు. మరి పెంచినప్పుడు దాన్ని పాటించడానికి సంపూర్ణమైన సహాయం కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న డిఫరెన్స్. మీకు అర్థమైందండి? పాత నిబంధనలో నీవు ఒక్కడవే, దెర్ ఈజ్ నో హెల్ప్ ఆఫ్ గాడ్. ఎందుకు? ఆ ఆజ్ఞలు నెరవేర్చడం కోసం. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు డబల్ అయినాయి, డెప్త్ పెరిగింది, స్టాండర్డ్ పెరిగింది, కానీ సులభంగా రీచ్ అవుతున్నావు. దేనివల్ల అంటే యేసుక్రీస్తు యొక్క సహాయ సహకారాలు నీకు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి. ఆయనే ఆత్మ ద్వారా నీ లోపల ఉండి నీతో ఉండి వాటిని జరిగిస్తాడు కాబట్టి. ఇది ఎట్లాంటిదంటే, భార్య భర్త ఉన్నారు. భార్య పాత నిబంధనలకు వచ్చేటప్పటికి భార్య ఏం చేయాలి? పొద్దున్నే 8 టిఫిన్ రెడీ చేయాలి. తర్వాత 9 గంటలకి క్యారేజ్ కూడా రెడీ చేయాలి. కానీ ఆమె చేయలేకపోతుంది. ఏ రోజు తిట్లు తప్పట్లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 8కి కాదు 7కే టిఫిన్ రెడీ అవ్వాలి. 9కి కాదు 8కే క్యారేజ్ రెడీ అవ్వాలి. కానీ అయిపోతుంది ఇక్కడ. ఎట్లాగా? అక్కడ హస్బెండ్ ఏ హెల్ప్ చేయట్లా, ఆజ్ఞని పడేశాడు, చూసుకో అంటున్నాడు. కానీ ఇక్కడ హస్బెండ్ తానే పక్క నుండి అన్ని హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఏది కూరగాయలు తరగటమే కానీ ఇంకా ఆ హెల్పే కానీ ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. కాబట్టి 8 గంటలకి కాస్త 7కే అయిపోతుంది ఈజీగానే. 9 గంటలు కట్టాల్సిన క్యారియర్ 8కే అయిపోతుంది ఈజీగానే. ఎట్లాగా? హెల్ప్ ఉంది, 100% హెల్ప్ ఉంది. కాబట్టి మీకు అర్థమైందండి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన సహాయం సహకారం నీకు ఉంటుంది. అలాగని పాత నిబంధన స్థాయి కంటే తక్కువ ఇది అంటే కాదు, ఎక్కువే. కానీ ఈజీగా రీచ్ అవుతున్నావు. ఎందువల్ల అంటే ఆయన యొక్క సహాయం సహకారం ప్రతి క్షణం నీకు ఉంటుంది కాబట్టి. ఆయన సహాయం సహకారం నీకు ప్రతి క్షణం ఉంటుంది. ఆయన చేతగాని వాడు కాదు, మంచి ఎక్స్పర్ట్ అన్నిట్లో. మన బలహీనతలన్నీ ఆయన భరించిన వాడే. ఏ శోధనైనా సరే ఆయన నీకు ప్రక్కన ఉండి సహాయం చేస్తాడు, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఎలాగ చేయాలి అని. అందరిలాగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, పాత నిబంధనలో ఏముంది? కంటికి కన్ను అంటే ఎవడైనా నీ కన్ను పోయేలాగా చేస్తే నువ్వు వాడి కన్ను పోగొట్టేసేయి. పంటికి పన్ను అంటే ఎవడైనా నీ పన్ను విరగొడితే నువ్వు చేతగాని వాడిలాగా ఉండొద్దు, నువ్వు కూడా వాడి పన్ను విరగొట్టేసేయి. కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, దెబ్బకు దెబ్బ తీసేయి. ఇది పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తు కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? దుష్టుని ఏమాత్రం కూడా ఎదిరించొద్దు. ఎవరైనా సరే నిన్ను కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూపించు. ఈ మాట అర్థమైందండి? ఎవరైనా సరే నిన్ను కుడి చెంప మీద కొడితే వాడికి ఏం చూపించాలి? నీ ఎడమ చెంప చూపించాలి. చాలామంది దీన్ని ఎట్లాగా అర్థం చేసుకుంటారంటే ఎట్లాగే అర్థం చేసుకుంటారు. గాంధీ గారు చెప్పింది ఇదే కదండి. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని గాంధీ గారు చెప్పారండి. గాంధీ గారు కాదండి చెప్పింది, యేసుక్రీస్తు చెప్పాడు ఇది. గాంధీ గారు ఆయన పాటించుకుంటూ వచ్చాడు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం బైబిల్లోది బాగా చదివాడు. దీన్ని ఆయన మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే బుక్లో రాసుకున్నాడు. పర్వత ప్రసంగం అని బాగా ఇష్టపడతాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క పర్వత ప్రసంగాన్ని ఇష్టపడతానని. ఆ దాంట్లో ఉన్న మాటని ఆయన తీసుకొని కుడి చెంప మీద నేను ఎవరైనా కొడితే ఎడమ చెంప చూపించు అని అట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు. అహింసావాదం అని.
యేసు క్రీస్తు నుంచి తీసుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గాంధీ గారు ద్వారా స్వాతంత్రం వచ్చిందనే కంటే కూడా గాంధీ గారు ఆ అహింసావాదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బైబిల్ నుంచి. అవి ఎవరు చెప్పిన మాట అది? యేసుక్రీస్తు. అంటే ఓవరాల్‌గా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆరిజిన్ ఎక్కడ? ఎవరు అంటే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే స్వాతంత్రం కలుగుతుంది. ఇండియాకి కూడా స్వాతంత్రం కారణాన్ని ఎవరంటే యేసుక్రీస్తు ద్వారానే కలిగింది. ఆయన మాట గాంధీజీ తీసుకున్నాడు. దాన్ని ఆయన పాటించాడు. ఆ రకంగా స్వాతంత్రం వచ్చిందని. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు అని బైబిల్‌లో ఉంది. ఎవరు? కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. అది బానిసత్వం నుంచి అయినా సరే, పాప బానిసత్వం నుంచి అయినా సరే ఆయన మనల్ని స్వతంత్రులుగా విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చూసి మనం ముగించుదాం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నిన్ను దుష్టుని ఎదిరించొద్దు. దుష్టుని ఎదిరించొద్దు అంటే ఇక వాడు ఏం చేసినా తలంచుకొని ఉండమనా? యేసుప్రభు చెప్పిన మాట దుష్టుని ఎదిరించొద్దు అన్నాడు. అంటే ఎవరైనా వచ్చి నీ మీద కర్ర తీసుకొని కొడుతున్నారు అంటే వాడిని నువ్వు ఎదిరించొద్దా? ఆపొద్దా? ఇదేనా యేసుప్రభు చెప్పింది? దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి ఇక వాడొచ్చి మన నెత్తి మీద బండేస్తున్నా సరే చూస్తూ ఉండటమేనా? ఇదేనా యేసుప్రభు చెప్పింది? కాదండి. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే దుష్టుని ఎదిరించడం అంటే తిరిగి కొట్టడం కాదు. ఆఫెన్స్ చేసుకో, నువ్వు భద్రపరుచుకో. అంటే అతను కొడుతుంటే తప్పించుకోవటం తప్పు కాదు. కానీ తిరిగి కొట్టడం ఉందే అది తప్పు. డిఫెన్స్ తప్పు కాదు. కానీ మళ్ళీ ఎగైనెస్ట్‌గా వెళ్ళి కొడితే అది తప్పు. ఎదిరించటం అంటే మళ్ళీ అది. కాబట్టి ఒక వ్యక్తి నీకు కొడుతున్నప్పుడు నువ్వు తప్పించుకోవడం తప్పేమి కాదు. ఆ డిఫెన్స్ దేవుడు కాదనలేదు. కానీ తిరిగి అతని మీద దాడి చేయటం తప్పు అంటున్నాడు. ఎదిరించటం అంటే అది. దుష్టుని ఏమాత్రం ఎదిరించొద్దు. మరి ఏం చేయాలి? నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే నీ ఎడమ చెంప తిప్పు అన్నాడు. చాలామంది దీన్ని ఇట్లాగే చూస్తారు. అంటే కుడి చెంప మీద కొడతాడు, ఎడమ చెంప దూపుతా. ఎడమ చెంప మీద కొడితే కూడా ఏం చేయాలండి మరి? మళ్ళీ కుడి చెంప చూపించాలా? ఇట్లాగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే యేసు ప్రభు ఏ ఉద్దేశంతో దీన్ని చెప్పాడు అనేది మనకి హీబ్రూ బైబిల్‌లో మనకు కనిపిస్తుంది. ఏమిటి అక్కడ ఉందంటే జాగ్రత్తగా విందాం. విని మనం పూర్తి చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట కుడి చెంప మీద కొట్టడం అంటే ఇక్కడ లాగిపెట్టి కొట్టడం, చెంపను పెట్టి కొట్టడం అనేది అక్కడ ఏ అర్థంలో వాడబడిందంటే నీకున్న హక్కుని తీసివేయడం లాంటిది. ఈ అర్థంతో వాడబడింది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి నీవే ఒక ఎమ్మెల్యేవి అనుకుంది. నిన్ను ఎవరో ఒక చోటికి పిలిచారు. ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వాలి. కానీ పిలిచిన వాళ్ళు నిన్ను సరిగా పట్టించుకోలేదు. నీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. దక్కకపోగా నీకు అక్కడ నువ్వు ఆశించినట్లుగా జరగలేదు, అవమానం జరిగింది. అది నీకు ఎట్లాంటిదంటే చెంపన పెట్టి కొట్టినట్లు. అంటే నీకు రావాల్సిన ఆ గౌరవం, ఆ ఘనత రాలేదు. అలా రాలేదు అంటే నిన్ను చెంపన పెట్టి కొట్టినట్లు అయింది నీకు. ఇప్పుడు ఈ వ్యక్తే అంతకుముందు పిలిచి నిన్ను అవమానపరిచి నిన్ను చెంపన పెట్టి కొట్టినట్లుగా ప్రవర్తించిన ఆ వ్యక్తే మళ్ళీ ఇంకోసారి పిలిచాడు. అంటే మొదటిసారి ఏమైంది? కుడి చెంప మీద కొట్టినట్టు అయింది. ఇప్పుడు రెండోసారి కూడా పిలిచాడు. అయినా సరే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళాలి. మొదటిసారి కుడి చెంప అవుతుంది, ఈసారి ఎడమ చెంప అవుతుంది. అయినా సరే నువ్వు వెళ్ళాలి. ఈ అర్థంలో అక్కడ వాడబడింది. అంటే నీ యొక్క హక్కుని కాలరాయడం, నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవడం, నీకు ఇవ్వాల్సిన ఘనతను, సన్మానాన్ని, నీకు చెందాల్సిన గౌరవాన్ని తీసివేయడం, ఇట్లాంటి దానిని చెంపన పెట్టి కొట్టినట్లుగా అక్కడ అర్థంలో రాయబడింది హీబ్రూలో. కానీ మనలో చాలామంది ఇది తెలియక ఈ నిజంగానే చెంప అంటే ఇదే, ఈ చెంపే అనుకుంటారు.
కానీ చంప అంటే ఏంటంటే అక్కడ చెంపను పెట్టి కొట్టమంటే ఒక వ్యక్తికి చెందాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా అవమానపరచడమే అతన్ని చెంపను పెట్టి కొట్టినట్లు. మళ్ళీ ఇంకొకసారి అతనికి అట్లాంటి ఆహ్వానం వచ్చింది. అయినా సరే నీ ఎడమ చెంప కూడా తిప్పు, మళ్ళీ వెళ్ళు, రాను అనకు అని యేసు ప్రభు ఆ ఉద్దేశంలో అక్కడ వాడబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది యేసు ప్రభు చేసిండు, చూపించాడు కూడా. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఇక. ఒకసారి యేసు ప్రభుని సభలో నిలబెట్టారు. ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభువేగా. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప వైపు తిప్పమంది. ఒకసారి యేసు ప్రభుని సభలో నిలబెట్టారు. ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగానే యేసు ప్రభు ప్రధాన యాజకుడికి ఇట్లా చెప్తూ ఉన్నాడు. ఏమని? ప్రధాన యాజకుడు అడిగాడు, నువ్వేం బోధించావు చెప్పు అని అంటే యేసు ప్రభు అన్నాడు, నేను ఏం బోధించానని నన్ను అడిగేది ఏంటి? విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా నేను ఏం బోధించాను అనేది అని యేసు ప్రభు అనగానే అక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఏంటి ప్రధాన యాజకుడికి ఎట్లా సమాధానం చెప్తావు నువ్వు అని లాగి యేసు ప్రభు చెంప మీద పెట్టి కొట్టాడు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడగగా యేసు అన్నాడు, నేను బాహాటంగా లోకం ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చే సమాజ మందిరంలోనే దేవాలయంలోనూ నేను బోధించాను. రహస్యంగా నేనేమి మాట్లాడలేదు. నీవు నన్ను అడగటం ఎందుకు? అసలు నేను వాళ్ళకి ఏం బోధించాను అనేది విన్నవాళ్ళను అడుగు. ఇదిగో నేను చెప్పినది వీరందరూ ఎరుగుదురు కదా అని అక్కడ వాళ్ళందరూ చూపిస్తే ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకుడికి ఎలాగ సమాధానం చెప్తావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడా లేదా? మరి యేసు ప్రభు ఇది శరీరానికి సంబంధించింది అయితే ఇతను అరచేతితో కుడి చెంప మీద కొడితే యేసు ప్రభు ఏం చెప్పాలి? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎడమ చెంప చూపించాలి. ఏది? ఇది శరీర సంబంధమైన ఈ చెంపకు సంబంధించింది అయితే. కానీ యేసు ప్రభు అక్కడ ఎడమ చెంప చూపించాడా? మరి దానికి బదులుగా ఏమన్నాడు? అందుకు యేసు ప్రభు అంటున్నాడు, అబ్బాయి నేను కాని మాట ఆడితే అదేంటో చెప్పు నాకు. నేను మంచి మాటే కదా చెప్పింది, మంచి మాట కదా పలికింది, నన్ను ఎందుకు కొడుతున్నావు అని క్వశ్చన్ చేశాడా లేదా? మరి కుడి చెంప కొట్టే మరి ఎడమ చెంప చూపించాలి కదా. అంటే యేసు ప్రభు చెప్పింది ఈ చెంప గురించి కాదు, నీ హక్కుని కలరాయడం గురించి. నీకు చెందాల్సిన గౌరవాన్ని ఘనతను నీకు ఇవ్వకుండా ఉంటే అది నిన్ను చెంప మీద పెట్టి కొట్టినట్లుగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు. కనుకనే శరీరానికి సంబంధించింది కాదు కాబట్టే యేసు ప్రభు అక్కడ ఆ బంట్రోత్ వచ్చి లాగిపెట్టి చెంపను పెడితే యేసు ప్రభు క్వశ్చన్ చేశాడు తిరిగి, నేను మంచి మాట కదా పలికాను, ఏదో కాని మాట చెప్పినట్లుగా చేస్తావేంటి? కాని మాట అన్నాను ఒకవేళ అంటే ఇదంటే చెప్పు, మరి మంచి మాట నేనంటే నన్ను ఎందుకు కొడుతున్నావు అని తిరిగి ప్రశ్నించాడు. కాబట్టి తిరిగి ప్రశ్నించడం యేసు ప్రభు లక్షణం కాదు అనుకోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ప్రశ్న వేస్తున్నావు తిరిగి, జాగ్రత్త, దేవుని సేవకుడినే క్వశ్చన్ చేస్తున్నావా, జాగ్రత్త, ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. లేదు, ప్రశ్నించడం అది ప్రభు లక్షణమే. అన్యాయం జరుగుతుంది, ప్రశ్నించడం అది యేసుక్రీస్తు యొక్క లక్షణమే. అధర్మం జరుగుతుంది, అబ్బాయి ఎందుకు ఎట్లా చేస్తున్నావు అని ప్రశ్నించడం యేసు ప్రభు యొక్క లక్షణమే అది. అంతేగాని ఈయనేందండి పాస్టర్ గారు ఏంటి కూడా ఎట్లా అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడండి. అవును, తప్పు జరిగినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం అది ప్రభు యొక్క లక్షణమే. తన విషయంలో కాదు, ఎవరి విషయంలో సరే ఎందుకు ఎట్లా చేస్తున్నావు అని ప్రశ్నించడం తప్పేమీ కాదు. తలంచుకొని పోవడం కాదు. అన్నిటికీ తప్పు జరిగితే అన్యాయాన్ని ఎదిరించడం కూడా యేసు ప్రభు యొక్క లక్షణమే. ఆయన నేర్పిందే ఇది. అందుకని ఆ బంట్రోతుని తిరిగి క్వశ్చన్ చేస్తున్నాడు, నేను మంచి మాట కదా చెప్పాను,
కాని మాట ఏం అనలేదు కదా. మంచి మాట పలికినప్పుడు నన్నెందుకు కొడుతున్నావు అని యేసు ప్రభు ప్రశ్నించాడు తప్ప, కుడి చెంప మీద కొట్టావా, ఎడమ చెంప ఇదిగో కొట్టు అని అనలేదు. అంటే ఈ చెంప మీద కొట్టడం దేనికి అంటే, ఒకని హక్కును కాలరాయడం, తనకి చెందాల్సిన గౌరవం ఘనతను ఇవ్వకుండా అవమానపరచడం, అది చెంపను పెట్టి కొట్టినట్లు. సో ఒకసారి నీకు అవమానం జరిగింది, రెండోసారి ఇంకొకళ్ళు పిలిచారు, మళ్ళీ వాళ్ళే, పర్వాలేదు మళ్ళీ వెళ్ళు, ఎడమ చెంప అయినా సరే చూపించు. లేదు ఈ 2 సార్లు కూడా అట్లాగా అవమానం, మూడోసారి పిలిచారు, ఓకే మళ్ళీ వెళ్ళు, ఏమవుద్ది? కాబట్టి ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచినా సరే వాళ్ళు పిలిస్తే మళ్ళీ వెళ్ళు అని ఈ అర్థంలో యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇదంతా ఎందుకంటున్నామంటే, యేసు క్రీస్తు వచ్చిన తరువాత పాత నిబంధన యొక్క స్థాయిని ఆయన పెంచాడే తప్ప దాన్ని ఏమాత్రం కూడా కొట్టివేయలేదు, నెరవేర్చాడు. దానికంటే ఇంకా గొప్ప స్థాయి ఉన్న నూతన నిబంధనని దేవుడు మన ముందు పెట్టాడు. మరి మామూలు స్థాయి ఉన్న పాత నిబంధన నెరవేర్చలేనప్పుడు మరి దానికంటే డెప్త్ ఉన్నది, అంతకంటే ఇంకా ఎక్కువ స్టాండర్డ్ ఉంది, దాన్ని మరి ఎట్లా నెరవేరుస్తామని పెట్టాడంటే ఆయన సహాయం ఉంటుంది కాబట్టి మనము నెరవేరుస్తున్నాము, జరుగుతుంది కూడా. కాబట్టి ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం అర్థం చేసుకుంటే మన ముందు క్రొత్త నిబంధన యుగంలో, బుక్లో కాదు, పుస్తకంలో కాదు, యుగంలో, ఈ క్రొత్త నిబంధన యుగంలో యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు నీకు ఉంటాయి.